హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం డాకర్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దాం. నేను లైవ్గా నా మ్యాక్ సిస్టంలో డాకర్ ఇన్స్టాలేషన్ చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ కెన్ ఇన్స్టాల్ డాకర్ ఇన్ 2 ways. యూ కెన్ డౌన్లోడ్ ది .dmg ఫైల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఎంటైర్లీ డౌన్లోడ్ ఫ్రమ్ ది టెర్మినల్. ఇక్కడ నుంచే అంతా కమాండ్స్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు డాకర్ డెస్క్టాప్. ఏ వెబ్సైట్కి వెళ్ళాల్సిన పని లేదు. ఐ ప్రిఫర్ టెర్మినల్, ఎందుకంటే నాకు ఊరికే ఆ ట్యాబ్స్ మార్చడం ఇష్టం ఉండదు. వర్క్ అంతా ఒకటే దగ్గర అయిపోవాలనిపిస్తుంది. సో నేను టెర్మినల్ నుండే డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. ముందుగా టెర్మినల్ ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి పెట్టుకున్నా టెర్మినల్. ఫస్ట్ మనం మ్యాక్ ఓఎస్ వర్షన్ అండ్ సిస్టంలో వాడే ప్రాసెసర్ ఏంటో చూడాలి యాక్చువల్గా ఈ సిస్టంలో. ఎందుకంటే మ్యాక్ ఓఎస్ వర్షన్ 12+ ఉన్న వాటికే డాకర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో అలాగే ప్రాసెసర్ ఎందుకంటే ఇప్పుడు ఇంటెల్ చిప్ ప్రాసెసర్ అయింది అనుకోండి, రోసెట్టా ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం ముందుగా ఓఎస్ వర్షన్ చూద్దాం. దీనికి సాఫ్ట్వేర్ వర్షన్ -product వర్షన్. సో మన ఓఎస్ వర్షన్ అయితే 15.6.1 ఉంది. సో దీనికి డాకర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏ చిప్ చూద్దాం. ప్రాసెసర్ది యూనేమ్ -M. సో ఇది ARM64 అంటే యాపిల్ సిలికాన్ చిప్పే. సో దీనికి ఏం రోసెట్టా ఇన్స్టాలేషన్ అక్కర్లేదు. ఒకవేళ అది ఇంటెల్ చిప్ ప్రాసెసర్ అయితే x86_64 అని చూపిస్తుంది, అది ఆర్కిటెక్చర్. సో దానికోసం కావాల్సి వస్తుంది రోసెట్టా. ఇప్పుడు మనం బ్రూ ఇన్స్టాల్ చేసుకున్నామా లేదా అని చూద్దాం. హోమ్ బ్రూ ఇన్స్టాల్ చేసుకున్నామా లేదా అనేది చూద్దాం. ఎందుకంటే హోమ్ బ్రూ ఏంటంటే ఒక టూల్ ప్యాకేజ్ లాంటిది. ఏ సాఫ్ట్వేర్ అయినా ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్టు ఈ బ్రూ నుండి. సో ఇప్పుడు మనం బ్రూ ఇన్స్టాల్ అయిందా లేదా చూద్దాం. దీనికోసం బ్రూ -v. సో కమాండ్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, అంటే బ్రూ ఇన్స్టాల్ అవ్వలేదు నా సిస్టంలో. సో దీనికోసం బ్రూ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్రూ ఇన్స్టాల్ చేద్దాం. డైరెక్ట్ కమాండ్ అయితే నేను టైప్ చేస్తున్నాను, ఇదే. సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వచ్చింది. ఎల్కి -కి మధ్యలో స్పేసింగ్ అనేది కరెక్ట్ ఇవ్వలేదు. అండ్ ఆల్సో FSSL తర్వాత HTTPSకి మధ్యలో స్పేసింగ్ కరెక్ట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు బ్రూ ఇన్స్టాల్ చేసుకోవడానికి sudo access పర్మిషన్ అడుగుతుంది. నేనైతే పాస్వర్డ్ పెడుతున్నాను. సో ఇదైతే కొంచెం టైం తీసుకుంటుంది ఇన్స్టాల్ అవ్వడానికి. సో అప్పుడు ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందా లేదా చూడడానికి బ్రూ -v. సో ఇన్స్టాల్ అయింది. హోమ్ బ్రూ 5.0.2 వర్షన్. సో నెక్స్ట్ మనం బ్రూ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయాలండి మన టెర్మినల్కి. నేను డైరెక్ట్ కమాండ్ అయితే కాపీ పేస్ట్ చేశాను. దీంతోటి మనమైతే బ్రూ యొక్క ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇచ్చాము. అంటే సో మన టెర్మినల్లో ఇప్పుడు బ్రూ కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. ఈ /opt/homebrew-bin brew shell env ఉంది కదా, ఇదే బ్రూ కమాండ్స్ కోసం అండి. సో మనం అది పాత్ ఇచ్చాము దాని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి. సో యాక్చువల్గా ఇప్పుడు ఇంకో కమాండ్ ఇవ్వాలి. సో ఏంటంటే ఇందులో ఇదే అండి, సేమ్ కమాండ్. మనము ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసుకొని
రన్ చేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే మన టెర్మినల్లో ఈ బ్రూ యొక్క ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే లైక్ మనం మళ్ళీ రీఓపెన్ చేయక్కర్లేదు టెర్మినల్. జనరల్గా ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాక మనం ఈ టెర్మినల్ కిల్ చేసి ఓపెన్ చేస్తే అప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. మళ్ళీ రన్ చేసాం కాబట్టి సో ఇమీడియట్గా వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు మనం డాకర్ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో బ్రూ కమాండ్ ద్వారా మనం బ్రూ ఇన్స్టాల్ -cask డాకర్ ఇక్కడ -cask డాకర్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. It seems there is already an app at applications docker.app. అంటే ఆల్రెడీ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ అయి ఉందని చూపిస్తుంది. ఓకే, మనం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం, ఏం కాదు. సో డాకర్ అయితే డిలీట్ చేశానండి. అంటే ఏం లేదు, అప్లికేషన్స్కి వెళ్ళి యాప్ని ట్రాష్లో పడేసాను. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మనకు డాకర్ వర్షన్ చూసుకుంటే ఏం లేదు, కమాండ్ నాట్ ఫౌండ్. సో డాకర్ అనేది ఇన్స్టాల్ లేదు. సో మనము బ్రూ ఇన్స్టాల్ -cask డాకర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మళ్ళీ చేసుకుందాం. పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను నా లాగిన్ పాస్వర్డ్ ఇస్తున్నాను. డాకర్ డెస్క్టాప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది ఇప్పుడు. సో జస్ట్ టు సీ డాకర్ వర్షన్. సో ఇది కొట్టంగానే మనకు వెరిఫైయింగ్ డాకర్ అని వచ్చి డాకర్ వర్షన్ 28.5.2 బిల్డ్ ACC 6942. సో డాకర్ అయితే ఇన్స్టాల్ అయిపోయిందండి, డాకర్ డెస్క్టాప్. సో మనం ఇప్పుడు డాకర్ ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ అప్లికేషన్స్ డాకర్ యాప్. సో మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడిగితే ప్రివిలేజ్డ్ యాక్సెస్ కోసం. సో నేను పాస్వర్డ్ ఇస్తున్నాను. ఇక్కడ యూస్ రికమెండెడ్ సెట్టింగ్స్ రిక్వైర్స్ పాస్వర్డ్. అడ్వాన్స్ సెట్టింగ్స్ అక్కర్లేదు, నార్మల్గా ఇప్పుడు ఉన్న కాన్ఫిగరేషన్స్ తోటే మూవ్ అవుదాం. ఫినిష్. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. యూస్ డాకర్ ఫర్ వర్క్. స్కిప్. నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇదే డాకర్ డెస్క్టాప్ అన్నట్టు. ఇక్కడ మీరు చూడొచ్చు కంటైనర్స్, ఇమేజెస్, క్యూబర్నెట్స్, వాల్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అయినా మనం ఆపరేట్ చేయొచ్చు, కానీ మోస్ట్లీ ఇక్కడ టెర్మినల్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. టెర్మినల్ నుండి ఆపరేట్ చేయడమే బాగుంటుంది అండ్ ఈజీ కూడా. సో మనం ఇప్పుడు ఒక ఏదైనా ఇమేజ్ రన్ చేసి చూద్దాం డాకర్ కంటైనర్లో. సో డాకర్ రన్ హలో వరల్డ్ అనేబుల్ టు ఫైండ్ హలో అని వచ్చింది. సో మొత్తానికైతే మనకు మెసేజ్ వచ్చింది హలో ఫ్రమ్ డాకర్ అని. సో ఒక ఇమేజ్ అయితే రన్ చేస్తాం మనము. సో మనం మొత్తానికైతే డాకర్ని సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నాం అండ్ హలో వరల్డ్ ఇమేజ్ని కూడా రన్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం విండోస్లో డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. అంతకుముందు నేను కొన్ని మీకు పాసిబుల్ ఎర్రర్స్ గురించి చెప్తాను, ఎక్కడ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వైల్ ఇన్స్టాలింగ్ ద డాకర్. సో నాకు వచ్చినట్టు బ్రూ ఇన్స్టాల్ -cask డాకర్ కొట్టినప్పుడు డాకర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని వచ్చింది కదా, అంటే అది యాక్చువల్గా ఎర్రర్ ఏం కాదు, ఆల్రెడీ ఇన్స్టాల్ అని ఉంది కాబట్టి. సో దేర్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్. సో లైక్ నేను అది చెప్తాను ఇక్కడ
You can also find all these commands in the link given in the description. So you can download the PDF. పాసిబుల్ ఎర్రర్స్ గురించి అయితే కొన్ని మెన్షన్ చేశాను కింద పీడిఎఫ్లో, దానికి కావాల్సిన కమెంట్స్ ఇచ్చాను. సో ఇక్కడ ఒకసారి చెప్తాను మీకు. ఏంటంటే ఒకసారి క్యాస్ట్ డాకర్ అనేది కూడా ఇక్కడ మనం వాడుతున్నాం కదా, బ్రూ ఇన్స్టాల్ -- క్యాస్క్ డాకర్. క్యాస్క్ అనేది కూడా ఒక్కొక్కసారి రొసెట్టా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే డాకర్ డెస్క్టాప్లో కొన్ని కాంపోనెంట్స్ ఇంటర్నల్గా x86 ఆర్కిటెక్చర్ యొక్క బైనరీస్ వాడతాయి. సో మన ARM64 ప్రాసెసర్ ఉన్న సిస్టంలో రన్ చేయాలంటే మనకు ఈ రొసెట్టా అనేది అవసరం అన్నట్టు. ఇదేంటంటే రొసెట్టా అనేది లైక్ ఇట్స్ అ బ్రిడ్జ్ లాంటిది అన్నట్టు. x86 బైనరీస్ని ఈ ARM64 బైనరీ లాగా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. సో దానికోసం నేను ఇక్కడ టైప్ చేస్తాను, సాఫ్ట్వేర్ అప్డేట్ -install -rosetta -agree to license అన్నట్టు నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. రొసెట్టా కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఒక్కొక్కసారి మనం వర్షన్ చూసుకోకుండా ఇన్స్టాల్ చేస్తాం, మనకు virtualization.framework నాట్ సపోర్టెడ్ అని వస్తుంది. ఎందుకంటే మనకు ఒకసారి ఆ వర్షన్ చెప్పాను కదా, మ్యాక్ఓఎస్ వర్షన్ అనేది 12+ ఉండాలి. ఒకవేళ దాని లోపు ఉంటే కనుక మనకు అక్కడ కూడా ఈ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇలా కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన పీడిఎఫ్లో మెన్షన్ చేశాను. సో ఈ గో త్రూ ఇట్. అన్ని కమెంట్స్ ఉన్నాయి ఇన్స్టాలేషన్కి అందుట్లో. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు ఒక చిన్న డౌట్ వచ్చే ఉంటుంది. నేను ఏమీ ఇమేజ్ బిల్డ్ చేయలేదు, ఏ అప్లికేషన్ లేదు నా దగ్గర, ఏ ఇమేజ్ బిల్డ్ చేయలేదు, కానీ డాకర్ ఈ హలో వరల్డ్ ఇమేజ్ ఏంటి, ఎలా రన్ చేసింది అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఎలా రన్ చేసింది అంటారు? కీప్ గెస్సింగ్. కామెంట్స్లో మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది. ఒకవేళ రాకపోయినా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో కామెంట్స్లో మెన్షన్ చేయండి ఎలా రన్ చేశానో హలో వరల్డ్ ఇమేజ్ అనేది. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.